నమస్కారం. నేను చాలాసార్లు చెప్పా. మరలా చెప్తున్నా. పెళ్ళైన తర్వాత గూడా చాలామంది కాంప్రమైజ్ కాలేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో, పెళ్లి కాకుండా లివ్ ఇన్ అన్నప్పుడు చీటికి మాటికి చిన్నదానికి పెద్దానికి ఎక్స్‌పెక్టేషన్సే ఉంటాయి. కిరణ్ అనే ఒక అమ్మాయి మన కూకట్పల్లి దగ్గర. ఆమె వచ్చేసి 2014, 15లోనో లవ్ మ్యారేజ్ అట. బట్ ఏమో ఇబ్బందులు, డైవర్స్ లేదంటే అప్పుడు విడిగా ఉండడం తెలీదు. 2 సంవత్సరాలు బట్టి వెంకటేష్ అనే ఒక అతనితో లివ్ ఇన్‌లో ఉంది. ఈ విషయం ఆళ్ళ కిరణ్‌మే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు. సరే వెంకటేష్ ఏదో జాబో సమ్మేదో ఈమె వచ్చేసి బ్యూటీషియన్‌గా చేస్తుంది. ఈమెకి 2 రోజుల క్రితం రీఛార్జ్ అయిపోయిందట. మొబైల్‌లో రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ చేయించమని ఆ పిల్లోడికి చెప్పిందట. పిల్లోడో పెద్దోడో వెంకటేష్‌కి. అతను రీఛార్జ్ చేయించలేదట. ఇక ఇంట్లో గొడవాట. నాకు రీఛార్జ్ ఎందుకు చేయించలేదు అని. అలా మాట పెరిగింది. ఇక ఆమె ఏకంగా ఫ్యాన్ చూసుకొని చనిపోయిందట. నమ్మేటట్టు ఉందా? లేదు కదా. రీఛార్జ్ చేయించకపోతే ఉరేసుకుంటారా? రీఛార్జ్ చేయించుకునే డబ్బులు కూడా లేవా? కదా, ఏదో ఉంది కదా. అందుకే నేను చెప్పాను, లివ్ ఇన్లు ఇట్లాంటివి వద్దు. దానివల్ల చేజర్ లైఫ్ స్పాయిల్ అవుతుంది తప్ప వేరేదైతే కాదు. విచారణ చేస్తున్నారు ఎందుకు చనిపోయింది ఏంటని. ఆమె కిరణ్మయ్య యొక్క పేరెంట్స్ ఏం చెప్తున్నారు తెలుసా? మా అమ్మాయిని వేధించేవాడు. వేధించేవాడితే మిమ్మల్ని లివ్ ఇన్లో ఎందుకు ఉంది? మా అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టేవాడు. లివ్ ఇన్లో ఎవడన్నా ఉన్నాడు, వచ్చేయచ్చు కదా బయటికి. నేను వాళ్ళని ఏం తప్పడతాం కాదు. అంటే బతికున్నప్పుడే కాపాడుకోవాల్సింది కదా బిడ్డని. చనిపోయాక ఏంటి ఇలా అంటున్నా? వాడు మంచోడా చెడ్డాడో నాకు తెలియదు. వాడు దుర్మార్గుడు అనుకుందాం. దుర్మార్గుడు అని తెలిసింది కదా ముందే. బిడ్డను తీసుకెళ్ళాలి కదా, మరి వాడితో ఎందుకు ఉంచారు?